ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్ విండోస్లో యూజువల్గా మ్యాక్బుక్కి పోటీ అనేది ఉండదు. ఎందుకంటే మ్యాక్బుక్లో ఒకటి పర్ఫార్మెన్స్ డెలివరింగ్, రెండోది మెయిన్ ప్రాబ్లం విండోస్ ల్యాప్టాప్లో మనకి ఛార్జింగ్ అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. బట్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ ల్యాప్టాప్ మీకు మ్యాక్బుక్కి విండోస్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్బుక్కి సాటి అనే దానికంటే కూడా దానికంటే బెస్ట్ అనేదాన్ని కూడా విండోస్లో మ్యాక్బుక్ను కొట్టే రేంజ్, పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ ఇందులో ఉంటుంది. ఇది నేను కంపెనీ ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ నేను ఆఫ్టర్ టెస్టింగ్ ఓన్లీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి ఏసూస్ నుంచి వన్ ఆఫ్ ది ప్రీమియం ల్యాప్టాప్ ఏసూస్ వివోబుక్ S15 అనమాట. సో ఏంటి హైలైట్ అంటే ఇందులో మనకి ఏదర్ ల్యాప్టాప్స్ మనకి ఇంటెల్ ప్రాసెసర్తో వస్తాయి ఆర్ లేకపోతే మనకి AMD ప్రాసెసర్స్తో ఉంటాయి. బట్ ఇందులో వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, X8 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అదే మెయిన్ హైలైట్ అనమాట. ఈ సెగ్మెంట్లో విండోస్లో ఒక కొత్త చేంజెస్ అయితే జరగబోతున్నాయి, దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మనకి అడాప్టర్, పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్ అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నా చేతిలో పట్టుకోగానే నేను రెగ్యులర్గా మ్యాక్బుక్ యూజర్, నేను మ్యాక్బుక్ ఎయిర్ M2 అయితే యూజ్ చేస్తాను. సో ఆ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ అంటే సన్నగా, చాలా అంటే చాలా సన్నగా, ఒక విండోస్ ల్యాప్టాప్ ఇంత సన్నగా నేను చూశాను. అంటే మీకు ఏసూస్లోనే మనకి వేరే సిరీస్ ఉంటాయి కదా, జెన్బుక్ సిరీస్, అట్లాంటివి చూశాను. బట్ 15.6 ఇంచెస్ డిస్ప్లే తోటి ఇంత స్లిమ్ ల్యాప్టాప్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ డిజైన్ మాత్రం చాలా మినిమలిస్టిక్గా ప్రీమియంగా ఉంటుంది. జస్ట్ మీకు ఏసూస్ వివోబుక్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అండ్ అంతా సిల్వర్ ఫినిష్లో అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ హింజ్ దగ్గర కూడా మీరు డిజైన్ చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాస్ట్ దగ్గర కూడా మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్క్యులర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది, ఎయిర్ ఇంటేక్ బాటంలో ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. మిలిటరీ స్టాండర్డ్ 810Hతో వస్తుందన్నమాట. దగ్గర ఒక 20 టెస్టుల పైన డిఫరెంట్ టెస్టులు చేసి అయితే మనకి ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఎనఫ్, ఎక్కడ నాకు చీప్ అనిపించలేదు. వెదర్ ఇట్ ఈస్ కీబోర్డ్ క్వాలిటీ కానీ, బాడీ క్వాలిటీ కానీ, హింజ్ క్వాలిటీ కానీ, హింజ్ కూడా మీకు ఈజీగా 180 degrees వరకు అయితే వస్తుంది. అండ్ హింజ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంది. మీరైతే ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు అనమాట. వెరీ అట్రాక్టివ్, బిల్డ్ క్వాలిటీ బాగుంది. పోర్ట్స్ అని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు. వెరీ అడ్వాన్స్డ్ పోర్ట్స్, నేను ఈచ్ అండ్ ఎవరీ పోర్ట్ గురించి చెప్పట్లేదు, మోస్ట్ అడ్వాన్స్డ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. 4 పోర్టులను యూజ్ చేసుకోవడం మీరు ఇక్కడ USB పోర్ట్, టైప్ C పోర్ట్లు చూడొచ్చు, టైప్ A పోర్ట్లు అయితే చూడొచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఇచ్చారు. సింగిల్ జోన్ RGB కీబోర్డ్ అనమాట ఇది. సో RGB అయితే ఉంటుంది, బట్ సింగిల్ జోన్ అయితే ఉంటుంది, సింగిల్ కలర్ వస్తుంది. బట్ కాకపోతే కీస్ క్వాలిటీ కానీ, ఫీడ్బ్యాక్ కానీ మీకు చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు చీప్ ఫీలింగ్ అయితే కలగదు. అండ్ ట్రాక్ ప్యాడ్ వెరీ బిగ్ అండ్ ప్రెసైజ్. ట్రాక్ ప్యాడ్లో కూడా ఎక్కడ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ ప్రీమియం రేంజ్ ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆ తర్వాతకి డిస్ప్లే మెయిన్ హైలైట్, మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉందో. ఫుల్ బ్రైట్నెస్లో కూడా లేదు మీకు. ఇది మనకి ఏసూస్ లుమినా OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 3K రిజల్యూషన్ తోటి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి OLED ప్యానల్ 15.6 ఇంచెస్ అనమాట ఇది. సో ఎక్సలెంట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. డిస్ప్లే నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి 600 nits వరకు అయితే రీచ్ అవుతుంది. పీక్ బ్రైట్నెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ డే టు డే లైఫ్లో మోస్ట్లీ మనకి ఇండోర్లో 50% బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్. స్టిల్ మేము 75%లో పెట్టి బ్యాటరీ టెస్ట్ చేసాం. అంటే నేను చెప్పే బ్యాటరీ బ్యాకప్ కంటే కూడా మీకు ఇంకెక్కువ రావచ్చు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. UV సర్టిఫైడ్ ఉంటుంది. HDR600 ట్రూ బ్లాక్ సర్టిఫికేషన్ ఉంటుంది. డిస్ప్లే అయితే ఎక్కడ చెప్పడానికి లేదు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బీరోల్స్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ, డీపర్ బ్లాక్స్, పంచియర్ కలర్స్, ఎవ్రీథింగ్ అయితే మనకి చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ ఇక ఒకసారి స్పీకర్ క్వాలిటీ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో చూశారు కదా, స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హార్మన్ కార్డన్ వాళ్ళు సర్టిఫై చేసిన స్పీకర్స్ అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇక మనం అవన్నీ పక్కన పెడితే మెయిన్ హైలైట్ చేంజ్ అనేది మనకి ప్రాసెసర్. ఎస్, ఇందులో వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ X8 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట విత్ అడ్రెనో GPU. ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే అడ్రెనో GPUతో వస్తుంది, ఇంటిగ్రేటెడ్గా అడ్రెనో GPU వస్తుంది. వీటన్నిటితో పాటు మనకి డెడికేటెడ్ NPU ఉంటుంది ఇందులో విత్ 45 టాప్స్. అంటే మీరు AI రిలేటెడ్ థింగ్స్ని అల్లాడించేయచ్చు. సో చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేటప్పుడు. అండ్ ఇక దాంతోపాటు మనకి 16GB LPDDR 5X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. వెరీ హై స్పీడ్ ర్యామ్. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో హైయెస్ట్ స్పీడ్ ఉన్న ర్యామ్
ఇదే 8448 MHz స్పీడ్తో వస్తుంది. అండ్ 1 TB Gen 4 SSD, వెరీ అడ్వాన్స్డ్ SSD అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం Geekbench కోర్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. PC Mark 10 రన్ అవ్వదు, ఎందుకంటే ఇది మనకి ARM బేస్డ్ కాబట్టి అది సపరేట్గా ఉంటుంది. అదైతే మేము రన్ అయితే చేయలేదు. బట్ ఓవరాల్గా యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా ఉంది. ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేయండి, ఇక్కడ మీకు లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇప్పటికే ఒక 15 ట్యాబ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయి. టక చాలా అంటే చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్గా ఉంది. ARM టెక్నాలజీ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో అది మాత్రం నాకు బెటర్ అయితే అనిపించింది అనమాట. అదొక మంచి విషయం. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఒక స్టూడెంట్ కానీ ఒక ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, M1 వచ్చినప్పుడు ఎట్లయితే ఇనీషియల్గా కొంచెం సపోర్ట్, అన్ని యాప్ సపోర్ట్ ఎలా ఉంటుందో ఇందులో కూడా కొంచెం ఇప్పుడిప్పుడే ఫ్యూచర్ మొత్తం మీకు ఇది అవుతుంది. అన్నీ కూడా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి, X8 లాంటి ప్రాసెసర్తో వస్తాయి. సో యాప్ సపోర్ట్ అనేది కొన్ని యాప్స్ అనేది కొంచెం అంత ప్రాపర్గా, కొన్ని Adobe యాప్స్ కానీ కొన్ని యాప్స్ అనేది ప్రాపర్గా రన్ అవ్వవు. వెరీ సూన్ మీకు వీటన్నిటి సపోర్ట్స్ కూడా వస్తాయి. బట్ ఇనీషియల్ ఇట్స్ క్వైట్ కామన్. బట్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ అన్ని సాఫ్ట్వేర్స్ అయితే రన్ అవుతాయి. అది మనం కోర్స్ మనం మ్యాక్బుక్స్లో కూడా యాపిల్లో M1 వచ్చినప్పుడు కూడా మనం అయితే చూసాం. అదైతే చాలా బెటర్ అని అయితే అనిపించింది. పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ హై స్పీడ్ స్టోరేజ్, హై స్పీడ్ ర్యామ్, ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక ఏ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా NPU ఉంటుంది కదా, NPUలో 45 టాప్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ టాప్స్ వల్లనే మనకి యూజువల్గా వేరే ల్యాప్టాప్స్లో కూడా మీకు కోపైలట్ ఉంటుంది, కోపైలట్ అప్డేట్లో వచ్చింది. బట్ ఇందులో పనిచేసినంత ఫాస్ట్గా ఏ ఫీచర్స్ అనేది మీకు వేరే దాంట్లో పనిచేయాలి. ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే లైవ్ క్యాప్షన్స్, అంటే మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు లైవ్ క్యాప్షన్స్ ఇక్కడ నుంచి ఆన్ చేసుకుని డైరెక్ట్గా లైవ్ క్యాప్షన్స్ని ఎంజాయ్ అయితే చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. రియల్ టైంలో ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. ఇంగ్లీష్ వీడియోని మీరు వేరే లాంగ్వేజ్లోకైనా, వేరే లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకైనా చాలా లైవ్ క్యాప్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా చూడొచ్చు. రెండోది వచ్చేసి ఆటోమేటిక్ సూపర్ రిజల్యూషన్ అనమాట. విండోస్ కోపైలట్ ప్లస్ పీసీ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్ రెజల్యూషన్ అనేది అకార్డింగ్ టు గేమ్ మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదొక సెకండ్ బెనిఫిట్ అవుతుంది. రెండోది వచ్చేసి మనకి క్రియేటర్ అనమాట. సో క్రియేటర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఏం లేదు, జస్ట్ మీరు ఏదైతే పెయింట్ మీ చేతితో వేస్తారో, ఒకటి ఇక్కడ పెయింట్ తీసుకుని ఏదైనా వేసారనుకోండి, దాన్ని రియల్ టైం ఆర్ట్గా కన్వర్ట్ చేస్తుంది. రియల్ టైంలో చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. జస్ట్ మనం ఒకటి డ్రా చేస్తే దాన్ని ఇమీడియట్గా మనకి ఆ ఆర్ట్ని రియల్ టైంలో అయితే చేసి చూపిస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి విండోస్ స్టూడియో ఫీచర్స్ ఉంటాయి, ఎడిటింగ్ కానీ, ఎన్హాన్స్ చేయడం కానీ, ఇమేజెస్ కానీ, చాలా ఇది ఏదైతే ఉంటుందో విండోస్ స్టూడియో అనేది మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఏ టూల్స్ని యూజ్ చేసుకుని మీరు చాలా బెటర్ అవుట్పుట్ అయితే తీయొచ్చు అనమాట. ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వెరీ ఇన్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే మనం విండోస్ ల్యాప్టాప్లో అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ HD IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. అఫ్కోర్స్ IR వెబ్ కెమెరా కాబట్టి మీకు విండోస్ ఎలో సపోర్ట్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. మేము చాలా ల్యాప్టాప్స్ చేసాం, అన్ని ల్యాప్టాప్స్ ఇదే లైటింగ్ కండిషన్లో చేశాను. బట్ ఒక్కసారి ఈ వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచి వస్తుంది. వెబ్ కెమెరా క్వాలిటీ అనేది ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఫుల్ HD అయినప్పటికీ వేరే వాటిలో కూడా ఫుల్ HD వస్తుంది, కానీ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ, ఈ టైప్ ఆఫ్ లైట్ కానీ మీకు ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా వస్తుంది. వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. అండ్ ప్రైవసీ షట్టర్తో వస్తుంది. ఎప్పుడన్నా ఎవరైనా హ్యాక్ చేసినా ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలా క్లోజ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సింపుల్గా మీరు ఇలా ఆన్ చేసుకుంటేనే ఆన్ అవుతుంది. ఫిజికల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు ఆటోమేటిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, సో మీరు చూడొచ్చు. అండ్ అలానే మీకు ఇప్పుడు నేను దూరం వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట అది. అండ్ ఇప్పుడు దగ్గరకు వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రేమ్ని అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు పోర్ట్రేట్ లైట్ అనేది ఉంటుంది. పోర్ట్రేట్ లైట్ ఆన్ చేసుకుంటే మీకు బెటర్ లైటింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఆటోమేటిక్ ఫ్రేమింగ్ ఆపేద్దాం. అండ్ అలానే మీకు ఐ కాంటాక్ట్, ఇప్పుడు నేను స్క్రీన్కి వెళ్ళి చూస్తున్నాను కానీ మీకు నొక్కినప్పుడు పైకి పోతూ ఉంది, కానీ చూడండి మీరు అలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ బ్లర్ పెట్టుకోవచ్చు, నార్మల్ బ్లర్ పెట్టుకోవచ్చు. అండ్ క్రియేటివ్ ఫిల్టర్స్ కూడా చాలా ఉంటాయి. ఇల్లుస్ట్రేటెడ్ ఉంటుంది, అండ్ అలానే వాటర్ కలర్ ఉంటుంది. సో చూడొచ్చు, మీకు చాలా యూనిక్గా అయితే ఉంది ఇది వాటర్ కలర్ అనేది, నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇల్లుస్ట్రేటెడ్ అని అయితే ఉంది, ఇది చూడొచ్చు. అండ్ ఇంకోటి యానిమేటెడ్ అనమాట. సో ఇది యానిమేటెడ్. సో అంతే, ఇవంతా కూడా మనకి ఏదైతే NPU యూజ్ చేశారో ఆ NPU వల్ల రియల్ టైంలో చాలా అంటే చాలా యాక్యురేట్గా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చూడొచ్చు మీకు ఎలా ఉందనేది. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా యాడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. సో ఒకవేళ మీకు ఏ ఫీచర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ విండోస్ 11 హోమ్తో వస్తుంది, MS ఆఫీస్ ఉంటుంది, Wi-Fi 7తో వస్తుంది, వెరీ ఫాస్ట్ వైఫై అనమాట. నాకు యూజువల్గా కింద నుంచి పైకి సిగ్నల్ 4 పాయింట్స్ నాకు ఏనాడు రాదు,
రైట్ నో నేను వీడియో రికార్డ్ చేసి 4 పాయింట్స్ ఎప్పుడు రాదు, 2 పాయింట్స్ వస్తుంది, బట్ 4 పాయింట్స్ రిసీవ్ చేసుకుంటుంది. వైఫై సిగ్నల్ రిసెప్షన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక ట్రంప్ కార్డ్ మ్యాక్ బుక్ వన్ ఆఫ్ ది మెయిన్ కాంపిటీషన్ అని చెప్పడానికి ఒకే ఒక్క థింగ్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా ఏ ఫీచర్స్ అన్నీ సెకండరీ. కానీ బ్యాటరీ బ్యాకప్ 70 Wh బ్యాటరీ యూజ్ చేశారు. నాకు 1 hour యూట్యూబ్ ప్లేబ్యాక్కి యూట్యూబ్లో 75% నేను బ్రైట్నెస్ పెట్టి యూట్యూబ్లో 4K వీడియోస్ ప్లే చేస్తే 4% డ్రాప్ అయింది. సార్ రఫ్గా మనం వేసుకున్నా 8 వేసుకుందాం అనుకోండి, ఎక్కువ అట్లా వేసుకున్నా సరే ఎక్సలెంట్ బ్రైట్నెస్ 75 బ్రైట్నెస్లో మీకు ఈ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నన్ను అడిగితే వీళ్ళు 18 hours ప్లస్ అన్నారు, ఈజీగా వస్తుంది ప్లేబ్యాక్ అయితే. హెవీ వర్క్స్ చేస్తే మీకు తక్కువ రావచ్చు, ఎంత హైయెస్ట్ బ్రైట్నెస్లో పెట్టినా 15 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో దీని ప్రైస్ అనేది 1,25,000 ఉంది, బట్ ఇప్పుడు ఆఫర్స్లో చాలా ప్రైస్ తక్కువకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ప్రీమియం ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి స్నాప్డ్రాగన్ XL8 ప్రాసెసర్ అనేది ఇప్పుడు అన్నిటికైతే ఇమీడియట్ సపోర్ట్ అయితే లేదు. వెరీ సూన్ అయితే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇనీషియల్గా ఇట్స్ క్వైట్ కామన్, ఒక కొత్త ట్రెండ్లోకి ఒక కొత్త టెక్నాలజీలోకి వెళ్ళినప్పుడు దానికి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, దీనికి కూడా కొంచెం టైం పడుతుంది, బట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది ప్రామిస్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రామిస్ చేస్తుంది. సో ఎనీవే నచ్చితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.